హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి. ఏంటి రాయి పట్టుకొని ఉన్నది అని అనుకుంటున్నారా? తప్పుగా అనుకోకండి. ఒక స్మాల్ టిప్ మీతోటి, ఇది ఓల్డ్ది మాట. ఇప్పుడైతే ఏవేవో స్టోన్స్ వచ్చాయి, కానీ బీచ్ రాయి ఉంటుంది కదా, దాంతో మనం ఇలా రబ్ చేసుకుంటే చూసారు కదా, మనకున్న ట్యాన్ అంతా వచ్చేస్తుందండి. ఇది చాలా ఫాస్ట్గా నీట్గా షైన్ వస్తుంది. బీచ్ రాయి అయితే మరీ మంచిదండి. అది అసలు వాడాల్సింది అదే. ఇప్పుడు డిఫరెంట్ స్టోన్స్ అని ఇవన్నీ వచ్చాయి, కానీ మన ఓల్డ్ పద్ధతిలోనే ఇవన్నీ ముందే ఉన్నాయండి. సో డోంట్ ఫర్గెట్, ఇదైతే మాత్రం మీరు మంచిగా యూజ్ అవుతుందని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇందాక ఇప్పటికి కొంచెం తేడా అనేది కనిపిస్తుంది కదండి. మోస్ట్లీ మీరైతే ఇలాగే వాష్ చేసుకోండి. బీచ్లో రాయి అయితేనే చాలా మంచిదండి. అన్వాంటెడ్ ఏమున్నా కూడా మనకి నీట్గా క్లీనప్ ఇస్తాయి. సో మొత్తానికి మురికి అనేది ఎలా నేను లైవ్లో మీకు చూపించాను కదా, ఏ స్టోన్ అయితే మంచిదో నేను మీకు చూపిస్తాను, అదే సెలెక్ట్ చేసుకోండి. సరే, ఎలాంటి బీచ్కి వెళ్ళినా కూడా ఓల్డ్ టైంలోని బీప్కి వాటికి ఇవే వాడేవాళ్ళండి. ఇప్పుడు తర్వాత మ్యానిక్యూర్ పెడిక్యూర్లో కూడా కొన్ని స్టోన్స్ వాడతారు, కానీ దాని బదులు బీచ్ది రాయి అనుకో, అది చాలా నేచురల్ అండి. ఎర్త్ మనకి ఇచ్చింది కాబట్టి, మన భూమి మీద కాబట్టి వెరీ బ్యూటిఫుల్ అదైతే మాత్రం. ఫ్రెండ్స్, చూపిస్తున్నాను కదా, ఇలాంటిది ఇది బీచ్ రాయి అన్నమాట. నాకు ఎంతో బాగా నచ్చింది, అందుకని నేను తెచ్చుకున్నానండి. ఇదైతే మాత్రం ఇలాంటివే చిన్న స్టోన్ అన్నివి కూడా మనం బీచ్లో నడుస్తున్నప్పుడు మనకు దొరుకుతాయండి. మీరు వెతకండి, ఇలాంటి స్టోన్ తీసుకోండి. ఇది తీసుకొని రబ్ అలాగా నేను కొంచెం వాటర్ అనేది బాడీ మీద మనం వేసుకుంటాం కదా, ఎప్పుడు కాళ్ళ దగ్గర నుంచి వాటర్ అనేది పైకి వేసుకోవాలండి. డైరెక్ట్గా ఎప్పుడు తలకి కానీ ఒంటికి మొహానికి కానీ వేసుకోకూడదు. ఎప్పుడు ఫస్ట్ కాళ్ళు తడుపుకున్న తర్వాతే ఇప్పటి రోజుల్లో మనం ఒంటికి మొహానికి అటు నీళ్ళు వేసుకోవాలండి. ఇది ఎందుకంటే ఒక్కసారిగా మనం బాడీ మీద వేసుకోవడం వల్ల అది అనేది దించేస్తుంది. సో అంటే మీకు నేను చెప్పలేకపోతున్నాను. సో ఏదైనా కాళ్ళు తడుపుకున్న తర్వాత బాడీ తడుపుకోవడం, హెడ్ తడుపుకోవడం చేయండి. దట్ ఈస్ ద పాయింట్. ఏదైనా ఇది నేచురల్గా వచ్చింది కాబట్టి నేచురల్గానే ఉంటుందండి. ఈ టైప్ స్టోన్ అనేది మీరు తీసుకొని, ఇంత చిన్నది కూడా దొరుకుతాయండి. మీరు నడుచుకొని వ్యూ ఎంజాయ్ చేసినప్పుడు ఆన్ ద వాక్ ఇది మీకు దొరుకుతుంది. సో ఈసారి బీచ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి రాయి తీసుకోండి. క్లియర్ స్కిన్ అనేది మనం ఇలా రబ్ చేసుకుంటే ఎంతో బాగా వస్తుంది. అలా బ్లాక్